అందరికీ నమస్కారం అండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఈరోజు గురు పూజోత్సవం. గురువుల్ని పూజిస్తారు, గురువుల్ని గౌరవిస్తారు. గురువు నేర్పినటువంటి బాటలో ప్రయాణం చేస్తూ కుటుంబానికి, రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేటువంటి ఒక మంచి పౌరుడుగా ఆ గురువు నేర్పిన బాటలో ముందుకెళ్తారు. అందుకనే గురువులందరికీ కూడా పాదాభి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నేను మాట్లాడబోయేటువంటి విషయం ఏంటంటే, నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అట్లాగే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒక భయాందోళనకు గురవుతున్నట్టుగా అతని ముఖంలో చాలా స్పష్టంగా కనపడింది. ఏంటంటే, సజ్జల భార్గవ్ రెడ్డి త్వరలో అరెస్ట్ అయ్యేటట్టున్నాడు. ఎంతమంది రాష్ట్రంలో అవినీతి అధికారులు అరెస్ట్ అయినా, అవినీతి చేసిన రాజకీయ నాయకులు అరెస్ట్ అయినా, చివరికి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి పెద్దగా బాధ అనిపించకపోవచ్చు. ఎందుకంటే పుత్రుడు కదా, ఆ పుత్రుడు పట్ల మంచి పనులు చేస్తే పుత్రోత్సాహం, ఆ పుత్రుడు నేర వృత్తి, నేర క్రియలు చేస్తే బాధ కలగాలి. కానీ భార్గవ్ రెడ్డి ఎప్పుడు కూడా తండ్రిని ఉత్సాహపరిచేటువంటి కార్యక్రమాలు చేయలేదు. నేర క్రియలే చేశాడు. నేర క్రియలు చేయటానికి కారణం ఎవరయ్యా అంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు ఏ గురువు కాదు, ఏ విద్య నేర్పేటువంటి ఉపాధ్యాయుడైనటువంటి గురువు తప్పులు, అవినీతి లేకపోతే చెడు మార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేర్పరు. ఇక్కడ ప్రధానమైనటువంటి, నేను ఇందాక చెప్పాను, మాతృదేవో భవ, మొదటగా తల్లి దేవుడితో సమానం. పితృదేవో భవ, తండ్రి దేవుడితో సమానం. ఆచార్య దేవో భవ, ఉపాధ్యాయుడు, గురువు దేవుడితో సమానం. ఇక్కడ భార్గవ రెడ్డికి తల్లి అయినా, తండ్రి అయినా, గురువు అయినా సజ్జల రామకృష్ణారెడ్డినే. సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పెద్ద క్రిమినల్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర బంట్రోతు పనిచేస్తూ ఉన్నాడు. నేరాలకి కావలసిన వ్యూహాలు తయారు చేసి ఇస్తూ ఉన్నాడు. పేపర్ పెట్టి, సాక్షి పేపర్ పెట్టి, పేపర్ టీవీ పెట్టి, ఈ రెండిటి ద్వారా తన అబద్ధాలకి నిజాల ముసుగు ఏ విధంగా వేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. ప్రజల్ని ఏ విధంగా తప్పుదారి పట్టించాలని చూస్తూ ఉన్నాడు. విషాన్ని ఏ విధంగా కక్కించాలని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. అలాంటి కరుడు గట్టిన నేరస్తుడి దగ్గర ఒక బంట్రోతు పనిచేసేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ప్రెస్ ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మాట్లాడే స్థాయికి వచ్చాడంటే, సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, బాధ్యతగా మాట్లాడాలి కాబట్టి నీకు స్వీట్ వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీకు రాజకీయాల గురించి మాట్లాడదలుచుకుంటే రాజకీయాల గురించి మాట్లాడు. అభివృద్ధి గురించి రావాలంటే చర్చకి నువ్వు కానీ, నీ బఫోగాళ్ళు కానీ ఎవరినైనా పంపించు. ఇష్టం వచ్చినట్టు లోకేష్ తలకి మాసినోడు, పనికి మాలినోడు అనే పదాలు కనుక మాట్లాడితే ఎగిరి తంతే తిహార్ జైల్లో పడతావు. ఏమనుకుంటున్నావు? మేము కూడా చాలా మాట్లాడగలం. నీవు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి వికృత చేష్టలన్నిటికీ ఏ విధంగా సమాధానం చెప్పామో, మేము ప్రజలు ఏ విధంగా సమాధానం చెప్పారో గుర్తెరిగి మాట్లాడు. పిచ్చి పిచ్చి కోతలు గనక లోకేష్ గారి గురించి మాట్లాడితే నాలుకలు తెగ్గోస్తాం. ఎవడ్రా యూజ్లెస్ ఫెలో, పనికి మాలినోడు, తనకమాసినోడు? ఒక రాజకీయ పార్టీకి సలహాదారుడుగా ఉన్న నువ్వు రాజకీయాల్లో ఎక్కడ గెలిచావని వచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉన్నావు? ఒక కార్పొరేటర్గా ఎప్పుడైనా గెలిచావా? ఒక ఎమ్మెల్యేగా ఎప్పుడైనా గెలిచావా? ఒక ఎమ్మెల్సీగా లేకపోతే ఒక మంత్రిగా ఎప్పుడన్నా ఉన్నావా నువ్వు?
నువ్వు పనికి మాలిన ఎదవి, తలకు మాసినటువంటి వాడివి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని తప్పుదారి పట్టించినటువంటి వ్యక్తివి నువ్వు. అతను ఒక పెద్ద క్రిమినల్. ఆ క్రిమినల్ ఐడియాలజీ ఇస్తే సంతోషపడతాడని నేరానికి సంబంధించిన వ్యూహాలు ఇచ్చినటువంటి వాడివి నువ్వు చేసినటువంటి తప్పులు ఆ రోజు మంత్రుల చేత బూతులు తిట్టించావు, తల్లుల్ని తండ్రుల్ని అవమానపరిచావు, వాళ్ళ పుట్టుకల్ని అవహేళన చేసే విధంగా వాళ్ళతో మాట్లాడించావు. అలాంటి వ్యక్తివి నిన్న నువ్వు వచ్చి ప్రెస్ మీట్ పెడతావా? ప్రెస్ మీట్ పెట్టి విధానపరమైనటువంటి నిర్ణయాలు, ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడకుండా గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద, గౌరవ యువ నాయకులు లోకేష్ గారి మీద అవాకులు చవాకులు పనికి మాలిన మాటలు మాట్లాడతావా? నీకంటే తలకమాసినోడు ఎవడు? తండ్రి బిడ్డని కనీసం సక్రమైనటువంటి మార్గంలో నడపలేనటువంటి నీకంటే తలకమాసినోడు ఎవడు? ఒక పవిత్ర గ్రంథంలో ఒక మాట ఉంది, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు వృద్ధుడైనను తొలగిపోడు. మీ విజయం మా బైబిల్ చక్కర పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది కదా, నేను కూడా భక్తుడిని అని చెప్పేసి మీ జగన్ మాట్లాడుతూ ఉంటాడు కదా. ఆ పవిత్ర గ్రంథంలో ఉంది, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు వృద్ధుడైనను తొలగిపోడు అని పవిత్రమైనటువంటి బైబిల్లో ఉంది. నీ కొడుకు నువ్వు ఎలాంటి మార్గాన్ని నేర్పావు? భార్గవ్కి ఎలాంటి, సజ్జల భార్గవ్కి ఎలాంటి మార్గాన్ని నేర్పావు? ఎలాంటి శిక్షణ ఇచ్చావు? మీకు ప్రభుత్వం ఉన్నప్పుడు అతన్ని తీసుకెళ్ళి సోషల్ మీడియా కన్వీనర్గా పెట్టి ఫైబర్ నెట్లో ఉన్నటువంటి ప్రజల డబ్బును మొత్తాన్ని కూడా దొబ్బించి ఒక పెద్ద మాఫియాని తయారు చేసి ఆడపిల్లల్ని ఏ విధంగా తిట్టాలి, వాళ్ళ భర్తలకి అనుమానం వచ్చేటట్టుగా ఏ విధంగా మాట్లాడాలి, వాళ్ళ చీరల్లో ఏ విధంగా మనం చీర కట్టుకున్నటువంటి చీరల మీద ఏ విధంగా కామెంట్స్ చేయాలి, తల్లుల పుట్టుకల గురించి ఏ విధంగా మాట్లాడాలి, దేవుళ్ళని అవమానపరుస్తూ ఏ విధంగా మాట్లాడాలి అని నేర్పినటువంటి దౌర్భాగ్యుడివి, తలకమాసినటువంటి వాడివి నువ్వు. నీ కొడుకు నువ్వు నేర్పినటువంటి బాటలో ఉండటం వల్ల ఈరోజు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది. మద్యం కుంభకోణంలో సజ్జల భార్గవ్ రెడ్డి, ఇతడు చేసినటువంటి కుంభకోణాలు, చెవిరెడ్డి మోహన్ రెడ్డి ప్రద్యున్మతో కలిసి ఇన్ఫ్రా కంపెనీ నిర్వహణ, ముడుపుల సొమ్ము రూటింగ్కి వినియోగించారనే అనుమానం, ఎర్ర చందనం స్మగ్లింగ్లో విజయనందరెడ్డి తోటి సంబంధాలు, జగన్ హయాంలో మద్యం రవాణా కాంట్రాక్టు,